చావుకోరద్దు. వాళ్ళు సిగ్గుపడాలి రేపు నిన్ను చూసి. ఎవరో నిన్ను తేలిగ్గా మాట్లాడినాళ్ళు, నిన్ను అవమానపరిచినాళ్ళు, వాళ్ళే సిగ్గుపడతారు. ఆ రోజు వచ్చిందే చూడొద్దు. నువ్వు ఇప్పుడేదో నేను పట్టించుకోలేదని చచ్చిపోతే మరి ఆ సన్నివేశం ఎప్పుడు చూస్తాను? తిరిగి పందలాగా ఆలోచించద్దా, దద్దమ్మలాగా ఆలోచించద్దా. రోషం కలిగి ఈరోజు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేశారు కదా, ఒకరోజు నాకు కూడా ఇస్తాడు నా దేవుడు. ఆ రోజు మీ ముఖాలు చూస్తాను నేను. ఈరోజు నేను కన్నీళ్లతో ఉన్నా, తల ఎత్తుకొని ఆనంద బాష్పాలు రాల్చే రోజు కూడా ఒకరోజు వచ్చింది. ఆ రోజు చూడటానికైనా నేను బతికే ఉంటా, ఆ రోజు చూడటానికైనా సరే నేను బ్రతికే ఉంటా. పోరాడతా, ఆయన పాదాలే పట్టుకొని పోరాడతా, ఆయన బట్టి నిలబడతా. మీరు దోహం చేసిందా, మీరు అన్యాయం చేసిందా, నా దేవుడు చేయడం. మీరు సొంత వాళ్ళు ఉండి నన్ను అప్పచెప్పినా నా దేవుడు అప్పచెప్పడం. మీరు నా అనుకున్న వాళ్ళు నైవంచన చేసిన నా దేవుడు చేయడం. మీరు నా అనుకుంటే నలుగురికి నన్ను అప్పచెప్పారు, కానీ నా దేవుడు అప్పచెప్పడం. ఆయన నాకు ప్రకారమే నన్ను కాపాడుకుంటాడు. నీ ప్రేమ దక్కితే అంత దక్కకపోతే నీ తొక్కల ప్రేమ ఎవడికి కాలిపోరా అమ్మ, నీ ప్రేమ ఎవడికి కాలిపో అమ్మ. నా దేవుడు నన్ను ప్రేమించి నాకు ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమకి ఏది సాటి రాదు. నాకు అది చాలు, ఆ ప్రేమ చాలు. ఆ ప్రేమ కోసం బతుకుతాను నేను. లోకం మొత్తం నన్ను వదిలిపెట్టిన ఒంటరిగత్తినైనా సరే ఆయనను బట్టి ఆయన కోసం బ్రతుకుతా అనే వాక్కుండాలి నాన్న. భయపడవాకిక. ఖచ్చితంగా దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు మీ పట్ల జరుగుతాయి. రక్షణ పొందకపోతే పొందుకుంటే జాగ్రత్తగా ఆయన పాదాల్లో ఆశ్రయించు. కృప మీ అందరికీ తోడై ఉండను కాక.